ఒరే అబ్బాయి, చెప్పు బాబాయ్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను బాబాయ్, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ రా, మా వాడు పట్టణంలో జాబ్ కోసం అని చెప్పి వెళ్ళాడు కదా, రూమ్లో ఉంటున్నాడు రా. అక్కడేమో నలుగురు పిల్లలతో ఉంటున్నాడంట. ఆ పట్టణంలో ఆ హోటల్లో రుచులు వాడికి నచ్చట్లేదంటరా. మనకేమో మసాలాలు కారాలు బాగా తిని తిని బాగా అలవాటైపోయింది. వాడికేమో అన్నీ అక్కడ చెప్పకుంటున్నాయంట. పాపం చేసుకోవడానికి ఏం రావట్లేదు. ఏమన్నా ఉంటే చెప్పరాదు, ఏమన్నా చికెన్ కూర అట్లాంటిది. ఓకే బాబాయ్, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి మనోడి కోసం నేను బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ చేస్తాను ఇవాళ. అదేవిధంగా దాంట్లో తినేదానికి రాగి సంగటి కూడా చేస్తాను నేనైతే. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ బాబాయ్. మీ అబ్బాయిలానే నేను కూడా బ్యాచిలర్ లైఫ్లో రూమ్లో ఉన్నప్పుడు ప్రకాష్, షేక్, లలిత్ అని చెప్పి మేము నలుగురు ఉండేవాళ్ళం అనమాట. అప్పుడైతే ఈ చికెన్ కర్రీ చేసుకొని 2-3 సార్లు కుమ్మేసేవాళ్ళం అనమాట. అంత బాగుండేది రెసిపీ. అదేవిధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు బాబాయ్. నేను కూడా ఉన్నప్పుడు బ్యాచిలర్గా ఇలాగే తినేవాడిని. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఇది. అవునారా అబ్బాయి, మరి ఆ పిల్లల దగ్గర మిక్సీ గట్రా అట్లాంటివి ఏం లేవురా? మరి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటావా? ఏం లేదు బాబాయ్, మన దగ్గర జస్ట్ ఒక చాకు ఉంటే చాలు, హ్యాపీగా చేసుకోవచ్చు అన్నీ. మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు బయటే దొరుకుతున్నాయి కాబట్టి ఏం ఇబ్బంది పడనక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో చేసుకోగలిగితే మంచిది దంచుకొని, లేకపోతే అది కూడా బయట దొరుకుతుంది కానీ అంత టేస్ట్ అయితే ఉండదు. ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. అంతే తప్పించి మిగతావన్నీ మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బాబాయ్. దీనికి మిక్సీ ఏం అవసరం లేదు, జస్ట్ చాకు ఉంటే చాలు మన దగ్గర. అసలు మా దగ్గర అయితే మిక్సీ ఏంటి బాబాయ్, ఆఖరికి స్టవ్ కూడా ఉండేది కాదు, గ్యాస్ స్టవ్. మరి ఎట్లా చేసుకునేవాళ్ళరా? రైస్ కుక్కర్ వచ్చేది కదా బాబాయ్, దాంట్లో వేసుకునేవాళ్ళం. ఒరే దాంట్లోనే చేసేవాళ్ళం అయితే ఈజీగా చేసుకోవచ్చులే. మా దగ్గర పోయింది. ఓకే ఓకే బాబాయ్, చెప్పేస్తాను చూడు. ఆ వీడియో వేసి పుణ్యం కట్టుకోరా అబ్బాయి. మా వాడికి అయితే ఈ వీడియో పంపించేస్తాను. వాడికి శని ఆదివారాలు సెలవే అంట. ఏం చక్క ఆదివారం చేసుకుని తినేయమంటాను. నువ్వైతే మొత్తం చెప్తావు కదా క్లియర్గా. అవును బాబాయ్, మొత్తం చేసి ఈజీగా చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాం కానీ. ఓకే బాబాయ్, ముందైతే మనం ఇక్కడ బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాం. తర్వాత అయితే రాగి సంగటి చేసుకుందాం. అలా చేసుకోవడం వల్ల వేడిగా లాగించవచ్చు మనం రాగి సంగటి. ఇక్కడైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను బాబాయ్ నేను. దాంట్లో మనకి రుచి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అదేవిధంగా 2 స్పూన్ల కారం వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా దీంట్లో తప్పనిసరిగా వేయాల్సిన కసూరి మేతి, అలాగే చివరిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బాబాయ్. వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మసాలాలు అనేది విడిగా ఉండకూడదు. అలాగే ముక్కకి బాగా పట్టేసి ఉండాలి. చూస్తున్నావు కదా, ఈ విధంగా వేసి కలిపేసామంటే మొత్తం ముక్కకి మొత్తం బాగా పట్టేస్తుంది. ఎర్రగా అయిపోతుంది చూడు ముక్క. ఈ విధంగా బాగా పట్టించేసేయాలి బాబాయ్. చూస్తున్నావు కదా, ముక్క ఎక్కడ కూడా తెల్లగలేదు, మొత్తం మసాలా పట్టేసింది. ఈ విధంగా బాగా పట్టించేసిన తర్వాత మసాలా ఇందులో అయితే ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకోవాలి బాబాయ్. చూస్తున్నావు కదా, మసాలా బాగా పట్టిన తర్వాత మాత్రమే వేయాలి, లేదంటే మనకు మసాలా పట్టదు ముక్కలకి. అందుకని బాగా కలుపుకున్న తర్వాత ఒక 200 గ్రామ్స్ పెరుగు అయితే వేసుకోండి. వేసుకొని అది కూడా బాగా కలిపేసేయాలి. ఎంతవరకు కలపాలంటే మన పెరుగులో ఉండే తెల్లదనం మొత్తం పోయి మసాలాలో ఉండే ఎరుపు రంగు వచ్చేయాలన్నమాట. ఆ విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాదిరి బాగా కలిపేసామంటే మనకి ముక్క అనేది చాలా మెత్తగా అయిపోద్ది బాబాయ్. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేస్తున్నాం కదా, దాంతోపాటు పెరుగు కూడా వేసాం. అందువల్ల అని చెప్పేసి మన ముక్క అయితే బాగా మెత్తగా అయిపోద్ది. నోట్లో వేసుకోగానే కరిగిపోద్ది బాబాయ్. అబ్బా అవునరా? అవును బాబాయ్, ఏమనుకుంటున్నావు మరి. దీన్ని ఇప్పుడైతే ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. అరగంట సేపు మ్యారినేషన్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది చికెన్. ఓకేనా? ఓకేరా? ఓకే బాబాయ్. ఈ చికెన్ అయితే నానిపోయింది మనకి అరగంట సేపు ఆ మ్యారినేషన్లో. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం. ఈ నూనె అయితే వేడెక్కుతున్న సమయంలోనే ఇప్పుడు చూపిస్తున్నాం కదా మసాలాలు ఏమని చెప్తాను చూసుకో. ఓకేరా? ఇప్పుడైతే ఫస్ట్ మనం అయితే దాల్చిన చెక్క, అదేవిధంగా ఒక 10 యాలక్కాయలు, 10 లవంగాలు, ఒక మీడియం సైజ్ బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనస్ పువ్వు, బండ పువ్వు, అదేవిధంగా జాపత్రి ఇవన్నీ వేసుకొని సన్న మంట మీద మాత్రమే. ఓకేనా? ఓకేరా. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేసామంటే మాడిపోతాయి మసాలాలు, చేదు వచ్చేస్తాయి, బాగుండదు. అది బాబాయ్ సంగతి. నేను చెప్పినట్టుగా సన్న మంట మీద వేయించుకుంటున్నాను చూసావా? అవునవునరా, మంచి వాసన వస్తూ ఉంది. ఆ వాసన రావాలంటే సన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి నువ్వు. ఎక్కువ పెట్టేసామనుకో మంట మాడిపోతాయి, చేదు వచ్చేస్తుంది, అసలు వాసన కూడా బాగుండదు. ఓకే రా అబ్బాయి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా ఉల్లిపాయలు, ఈ మాదిరి కోసుకోవాలి బాబాయ్. మరీ సన్నగా అవసరం లేదు, మరీ లావుగా అవసరం లేదు, మీడియంగా కోసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాం కదా, సన్న మంట మీద మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక చిట్కా చెప్తాను బాబాయ్. చెప్పరా? ఇందులో కొంచెం ఉప్పు వేసామంటే ఉల్లిపాయలు వేగేటప్పుడు దాంట్లోని నీళ్లు మొత్తం తొందరగా బయటకు వచ్చేసి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఒరే అవునా? అవును బాబాయ్, ఇలా చేయడం వల్ల నీకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఒరే అవును రూ, నిజం చెప్పినావు. అది బాబాయ్, చూస్తున్నావు కదా,
ఈ విధంగా నీళ్ళు అయితే వచ్చేస్తాయి మన ఉల్లిపాయల నుంచి. మెల్లగా అయితే ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నావు కదా, ఇట్లా వచ్చేస్తాయి అనమాట. పింకిష్ కలర్లో చేసావా ఈ విధంగా వస్తాయి. చూస్తున్నావు కదా, నేనైతే సన్న మంట మీద కాల్చుకుంటున్నాను. నేనైతే టైం పడుతుంది కాసేపు, కానీ టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధంగా సన్న మంట మీద చేసుకున్నాం అంటే చూస్తున్నాం కదా, బాగా మెత్తబడిపోయాయి. పింక్ కలర్లో నుంచి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చాయన్నమాట. అప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయాలి. అదేవిధంగా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాబాయ్. తొందరగా వేసామంటే పచ్చి వాసన ఉంటుంది, తినేటప్పుడు బాగుండదు, నోరు మొత్తం ఎగుడు వస్తుంది అనమాట. అవునరా బాయ్, నేను ఒకసారి తిన్నాను అట్లాగే, చండాలంగా ఉండింది. మరి అదే బాబాయ్ చెప్పింది నేను. అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టైం అయినా పర్లేదు కానీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే దాంట్లో పచ్చివాసన మొత్తం పోయి మనకి తినేటప్పుడు ఆ పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే రా బాయ్. ఓకే బాబాయ్. నెక్స్ట్ అయితే మనం టమాటాలు వేసుకోవాలి బాబాయ్. టమాటాలు కూడా సేమ్ ఇందాక మనం ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, అదేవిధంగా మీడియం సైజులో కోసుకున్నాను నేనైతే. కాకపోతే దీంట్లో టమాటాలను కొంచెం లావు కోసుకున్నా పర్లేదు బాబాయ్. ఎందుకంటే మనం ఎట్లాగో సన్న మంట మీద చేసుకుంటాం కాబట్టి బాగా గుజ్జులాగా చేస్తాం అన్నమాట టమాటాలు ఉల్లిపాయలు అని. అదే మన గ్రేవీ లాగా వస్తుంది చికెన్లో. అందుకని చెప్పేసి నువ్వు ఏ సైజుని కోసుకోవచ్చు. కొంచెం లావుగా కోసుకున్నావు అంటే కొంచెం టైం పడుతుంది, సన్నగా కోసుకున్నావు అంటే తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ వేసేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాం కదా, బాగా కలిపేసుకోవాలి బాబాయ్. ఇది మొత్తం కూడా సన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేసి చేసామనుకో నీళ్ళు మొత్తం ఆవిరైపోతాయి, నీకైతే అసలు ఆ గ్రేవీ టెక్స్చర్ రాదనమాట. అందుకని చెప్పి ఈ విధంగా సన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేసాను నేను. చూస్తున్నావు కదా ఆవిరికి ఎట్లా ఉడికిందో, బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయి టమాటాల్లోంచి ఉల్లిపాయల నుంచి నీళ్ళు మొత్తం బాగా చేసావా. ఈ విధంగా గ్రేవీ వస్తుంది బాబాయ్. నువ్వు కానీ తొందరగా చేసావనుకో టేస్ట్ బాగుండదు, అదేవిధంగా నీకు కావాల్సిన గ్రేవీ టెక్స్చర్ కూడా రాదు. ఓకేనా? ఓకే రా అబ్బాయి. మామూలుగా అయితే కొంచెం ఈ విధంగానే ఉండాలన్నమాట గ్రేవీ, లేదంటే వాళ్ళు తినరు రా అబ్బాయి. మరి అట్లాంటప్పుడు మెల్లగానే చేసుకోవాలి బాబాయ్. ఈ విధంగా చూస్తున్నావు కదా, పచ్చడిలాగా వస్తుంది అనమాట. అది మనం ఏం చేయలేదు దీంట్లో అయితే, సన్న వంట మీద మూత పెట్టుకుని ఉడికించుకున్నాం, అందువల్ల అని చెప్పేసి ఇట్లా వచ్చేసింది. అవును రో, చాలా బాగుంది చూడడానికి, పచ్చడిలాగా ఉంది. మరి అది ఇప్పుడైతే దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ 1/2 అవర్ పాటు, అదైతే వేస్తున్నాను బాబాయ్. నేనైతే ఇక్కడ 1/2 అవర్ అని చెప్పాను కానీ మీరైతే గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది, అదేవిధంగా మసాలా బాగా పడుతుంది, అంతేకాకుండా చికెన్ అయితే బాగా మెత్తగా అయిపోతుంది. అవునా రాబాయ్, అటైతే ఒక గంట సేపే పెట్టేద్దాం, ఏం పోయింది మనకి, టైం ఉంది కదా. ఓకే బాబాయ్, ఇప్పుడైతే వేసాం మనం. చూస్తున్నావు కదా, ఇప్పుడే ఆల్రెడీ మన గ్రేవీ టెక్స్చర్ అయితే వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు కానీ ఉడికించుకున్నాం అనుకో దాంట్లోంచి వస్తుంది ఈ వాసన. ఎందుకంటే మనం ఇంత కసూరి మెతి వేసుకున్నాం కదా చికెన్లో, ఇప్పుడు ఆ కసూరి మేతి ఫ్లేవర్ అయితే భయంకరంగా వస్తుంది బయటికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే బాగా కుక్ అయిపోతుంది కదా, ఈ టైంలోనే మనం అయితే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసుకున్నాం అంటే పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది బాబాయ్. కానీ పుదీనా వేసుకునేప్పుడు జాగ్రత్త, ఎక్కువ వేసుకున్నాం అంటే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. అందుకనే పుదీనా ఎప్పుడు వేసుకున్నా కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ పుదీనా మాత్రం తక్కువ వేసుకోవాలి, చూసి వేసుకోవాలన్నమాట. ఓకే ఓకే రాబాయ్. అది ఈ విధంగా అయితే మనం కుక్ చేసుకోవాలి బాబాయ్. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ సన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకైతే చికెన్ సూపర్ సాఫ్ట్గా వస్తుంది, అదేవిధంగా బాగా కుక్ అవుతుంది. అందుకని చెప్పి చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మూత పెట్టుకొని తీసుకుంటున్నాను నేనైతే. మనం ఇందాక చికెన్ అదేవిధంగా పెరుగు వేసాం కదా, దాంట్లో నీళ్లు బయటకు వచ్చేసి, అదేవిధంగా మనం ఇందాక వేసుకున్నాం కదా నూనె, అది కూడా బయటకు వచ్చింది పైకి. ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మీరు స్టవ్ ఆపేసుకొని తినేసుకోవచ్చు. కాకపోతే ఈ గ్రేవీ అనేది మనకి బటర్ నాన్స్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి బాగుంటుంది, పుల్కాస్లో కూడా బాగుంటుంది. కానీ నేనైతే ఇక్కడ అన్నంలోకి తినాలనుకుంటున్నాను, అదేవిధంగా రాగి సంగట్లోకి. అందుకని చెప్పేసి నేను ఇంకొంచెం నీళ్లు వేసుకొని పులుసులాగా, అంటే మనం కర్రీలాగా అనమాట, అలా వేసుకొని చేసుకుంటున్నాను. కాకపోతే ఇలా చేయడం వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇందాక దానికంటే, కానీ పర్లేదు, టేస్ట్ అయితే ఏం మారదు, అదే విధంగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అయితే మారుతుంది. ఇదైతే కర్రీలాగా ఉంటుంది, అదైతే గ్రేవీలాగా ఉంటుంది. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కర్రీలాగా చేసుకున్నాను కాబట్టి వాటర్ వేసుకొని బాగా ఉడికిచ్చేసుకుంటున్నాను అనమాట. ఇది వేసుకున్న తర్వాత సన్న మంట మీద కానీ మీడియం మంట మీద కానీ కుక్ చేసుకున్నామంటే మన గ్రేవీ మొత్తం చికెన్కి పట్టుకుంటుంది. ఎందుకంటే నీళ్లు వేసాం కదా, ఇప్పుడైతే ఆ గ్రేవీ అనేది పట్టుకోదు చికెన్కి. అందుకని బాగా ఉడికిచ్చామంటే కూరలో గ్రేవీలో ఉండే సారం మొత్తం చికెన్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడే టేస్ట్ నెంబర్ 1 వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఉడికించుకుంటున్నాను నేను.
ఎంత బాగా ఉడికించుకుంటే అంత మంచిది. అదేవిధంగా ఈ కూర మొత్తం అయ్యేదానికి నాకైతే 1 అవర్ పట్టింది. మీరైతే టెంపరేచర్ ఎక్కువ పెట్టినారంటే తొందరగా అయిపోతుంది. కానీ ఈ టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సన్న మంట మీద చేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకేనా? అది సంగతి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఉడికిచ్చేసుకుంటున్నాను నేను. మధ్య మధ్యలో ఆ తెల్లగా వస్తుంది కదా ఉన్నారుగా, దాని గురించి ఏం భయపడకండి. అది నార్మలే, మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తీయలేదు. అయినా కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. నూనె మొత్తం పైకి వచ్చేసింది. అదేవిధంగా నూనె కూడా మాయమైపోయింది. అది సంగతి. ఇప్పుడు మీరైతే కన్సిస్టెన్సీ చూసుకోండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం నీళ్ళలాగే ఉంది. అయినా కానీ ఇది సరిపోతుంది అనమాట నాకు. ఎందుకంటే మనకు రాగి సంగటిలోకి, అన్నంలోకి అయితే నెంబర్ 1గా సెట్ అవుతుంది ఇది. అదే మీరు పుల్కాలు, చపాతీల్లోకి అయితే కొంచెం గ్రేవీ టైప్ ఉంటే బాగుంటుంది. అదండి సంగతి. మొత్తానికైతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే మీ కూర రెడీ అయిపోయింది. వేడి వేడిగా తినేసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చల్లారిన తర్వాత తింటే కూడా ఇంకా బాగుంటుంది అనమాట. అది సంగతి. అది ఫ్రెండ్స్, మొత్తానికైతే మన బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. మన నెక్స్ట్ స్టార్ ఐటమ్ రాయలసీమ ఫేమస్ రాగి సంగటి. చాలామంది రాగి సంగటి చేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు. నేను చెప్పిన విధంగా చేసుకోండి. 2 కప్స్ ఆఫ్ రైస్, అలాగే 8 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే 4 to 5 విజిల్స్ రానివ్వాలి. చూస్తున్నారు కదా, 4 to 5 విజిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే తీసి చూసుకుందాం ఎట్లా ఉందో. బాగా మెత్తగా అంటే మెత్తగా అయిపోయిందండి నా రైస్ అయితే. మన రాగి సంగటికి ఇలాగే కావాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది, లేకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, అందుకని చెప్పి 2 కప్స్ ఆఫ్ రాగి తీసుకున్నాను నేను. తీసుకొని మొత్తం మన రైస్ మీద వేసుకోండి. ఈ విధంగా చూస్తున్నాం కదా, ఈ విధంగా వేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం అయితే ఒక 5 minutes ఈ రాగిని కుక్ చేస్తాం అనమాట, మూత పెట్టేసి. ఇలా చేయడం వల్ల రాగిలో మనకి పచ్చివాసన కానీ అట్లాగే ఉండదు, అలాగే బాగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ బబుల్స్ లాగా వస్తుంది వాటర్. ఈ విధంగా వచ్చి స్టీమ్కి రాగి మొత్తం బాగా కుక్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం అయితే కుక్కర్ మూత ఉంది కదా, నానైతే ఈ విధంగా పెట్టేసుకున్నాం. ఒక్క 5 minutes చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది. జస్ట్ ఇదైతే మనం రాగి కొంచెం వేడి తగిలిస్తున్నాం. 5 minutes మూత పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ అయితే కొంచెం పైకి వస్తుంది. ఈ విధంగా ఆ స్టేజ్లో మనం అయితే బాగా కలిపేసుకోవాలండి. అన్నం రాగి బాగా కలిసిపోవాలి, ఎక్కడ కూడా మనకి తెల్ల తెల్ల కనిపించకూడదు. బాగా కలిపేసుకున్నాము అంటే మన రాగి సంగటి రెడీ అయిపోతుంది అనమాట. కానీ ఈ స్టేజ్లో అయితే మీరు స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని బాగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసుకోండి. నేనైతే ఆ స్పూన్తో కలపలేకపోయాను, అందుకని చెప్పి పప్పు గుత్తి తీసుకున్నాను. ఆల్రెడీ మన అన్నం అయితే బాగా మెత్తగా అయిపోయింది, కానీ బాగా కలవడానికి అని చెప్పి నేను పప్పు గుత్తి తీసుకొని బాగా ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాను అనమాట. కానీ ఏ మాటకి ఆ మాట అండి, రాగి సంగటి చేయాలంటే కొంచెం బలం ఉండాల్సిందే, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా పప్పు గుత్తి తీసుకొని దన కొట్టేసామంటే బాగా మెత్తగా అయిపోయి అదేవిధంగా అన్నం రాగి బాగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మనకైతే ఆ తెల్లగా అయితే ఉండకూడదు. ఈ విధంగా అయిపోయిన తర్వాత మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలండి. బాగా మెత్త గుజ్జు గుజ్జుగా అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు, నాకైతే ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే ఈ రాగి సంగటిని నెయ్యి వేసుకొని బాల్స్ లాగా చేసుకొని ఆ కూరతో తింటా ఉంటే ఉంటుంది నా సామిరంగా, నువ్వు పద నేను వస్తాను అంటా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. అది బాబాయ్ సంగతి. మీ వాడికైతే ఒక రెసిపీ వచ్చేసింది, రూమ్లో హ్యాపీ చేసుకొని ఎంజాయ్ చేసేసుకోమను. సరేలేరా అబ్బాయి, ఇంక నువ్వు పక్కకులే, నేనే తినేస్తా, అదేవిధంగా మామిడి కూడా పంపించేస్తా. ఏం వ్యూవర్స్, మీరు కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కూడా చేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు.